2015-16 నుంచి 2021-22 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పత్తి 45.71 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది? సో 2015-16 సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పత్తి ఎంతగా ఉంది? 45.71 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. అయితే ఈ 2021-2022 ఇయర్ మధ్యకాలంలో ఎంతకు పెరిగిందంటే 202 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఎంతకు పెరిగింది? 202 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది రీసెంట్ గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా, 202 లక్షల మెట్రిక్ టన్నులకైతే తెలంగాణ వరి ఉత్పత్తి పెరిగింది. దాదాపుగా ఎంత శాతం పెరుగుదల ఉందంటే 342% పెరుగుదల ఉంది. వరి ఉత్పత్తి పెరుగుదల 342%. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 45 లక్షల నుంచి 202 లక్షల మెట్రిక్ టన్నులకైతే పెరిగింది వరి ఉత్పత్తి తెలంగాణలో 21-22 మధ్యకాలం వరకు. ఓకేనా, నెక్స్ట్ వన్. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2023 ప్రకారం సో జతపరచమని అడుగుతున్నారు. గొర్రెల జనాభా, ఆప్షన్ బి గుడ్ల ఉత్పత్తి, ఆప్షన్ సి పాల ఉత్పత్తి, ఆప్షన్ డి మాంసం ఉత్పత్తి. సో చూద్దాం. గొర్రెల జనాభాలో అయితే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సో A3, ఆప్షన్ A3 నుంచి వెళ్దాం. A3 వచ్చేసి మనకు QRSలో ఉంది, ఏలో పీలో లేదు, కాబట్టి ఎలిమినేషన్ చేసేద్దాం. పి ఆప్షన్ కాదు ఖచ్చితంగా. గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంటుంది. ఓకేనా, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం అంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి, B1 అవ్వాలి. B1 ఎక్కడెక్కడ ఉంది? QRలో ఉంది, ఎస్లో లేదు, ఎలిమినేషన్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తిలో తెలంగాణ వచ్చేసి 13వ స్థానంలో ఉంటుంది. సో C4 అనమాట. C4 ఎక్కడ ఉంది? Qలో ఉంది, కాబట్టి Q ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, గొర్రెల జనాభాలో మొదటి స్థానంలో ఉంది, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంటే మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా జతపరచమని చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు రీసెంట్ ఎగ్జామ్స్లో. ఓకేనా, ఈ విధంగా చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్. రైతు బంధుకు సంబంధించి సరికానివి. ఆప్షన్ ఏ 2018 నుంచి 23 వరకు 60 లక్షల మందికి అయితే పంపిణీ చేశారు. ఆప్షన్ బి ఇందులో బీసీలు 62% కలరు. సో ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి కరెక్ట్. సో 2018 నుంచి 23 వరకు రైతు బంధు దాదాపుగా 65 లక్షల మందికి అయితే పంపిణీ చేశారు. 65 లక్షల మందికి, కానీ ఇక్కడ 60 లక్షల మందికి అని ఇచ్చిండు, కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఇందులో బీసీలు 62% గలరంటున్నారు. కాదు, 53% గలరు. రైతు బంధు పంపిణీలో బీసీలు మొత్తం 53% ఉన్నారు 2023 వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే, కాబట్టి బి కూడా రాంగ్. ఏబి తప్ప ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది, కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానివి. సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్ అట్లాంటిదే. ఆప్షన్ ఏ రైతు బీమా 2018 జూలై 1న ప్రారంభమైంది. ఆప్షన్ బి 2018 నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 3,568 కోట్లు పంపించేశారు. సో రైతు బీమాకు సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. రైతు బీమా ఎప్పుడు స్టార్ట్ అయింది మరి? 2018 ఆగస్టు 14న ప్రారంభమైంది, కాబట్టి ఇక్కడ జూలై అని ఇచ్చాడు, రాంగ్. 2018 నుంచి ఇప్పటి వరకు 4,771 కోట్లు పంపించేశారు రైతు బీమా కింద, కాబట్టి ఇక్కడ 3,500 అని ఇచ్చాడు కోట్లు, కాబట్టి బి కూడా తప్పు. ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది, ఏబి తప్పు అనేది, కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, రైతు బీమాకు సంబంధించిన క్వశ్చన్ ఈ మధ్య జరిగిన రీసెంట్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా రైతు బంధు కానీ లేదంటే రైతు బీమా క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఆప్షన్ ఏ తెలంగాణలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణం 68,440 ఎకరాలు. ఆప్షన్ బి ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో ఉంది. సో సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణం 68,440 ఎకరాలు, సరైనది ఇది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగులో దేశంలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది, ఇది కూడా సరైనది. ఏబి సరైనవే. ఎక్కడుంది? దేంట్లో ఉంది? 4th ఆప్షన్లో ఉంది, కాబట్టి 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకేనా, తెలంగాణ ఆయిల్ ఫామ్ విస్తీర్ణంలో 6వ స్థానం నుండి ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది? 68,440 ఎకరాలలో అయితే విస్తీర్ణం కలిగి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జిఎస్విఏలో సరైన జత. సో జిఎస్విఏలో సరైన జత అడుగుతున్నారు. ఓకేనా, రంగాల వారీగా వాటా అడుగుతున్నారు. సేవల రంగం
61.19%, పరిశ్రమలు 18.96%, వ్యవసాయ రంగం 18.24%. సో మనకు ఈ జిఎస్విఏలో సేవల రంగం వచ్చేసి వాటా వచ్చేసి 62.81% ఫ్రెండ్స్. ఓకేనా, 62.81%. ఇక్కడ 61.19% ఇచ్చారు, రాంగ్. పరిశ్రమలు 18.96%, సరైంది. వ్యవసాయ రంగం 18.24%, సరైంది. అంటే బీసీ సరైన జత. బీసీ సరైనది ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సేవల రంగం వాటా తప్పుగా ఇచ్చాడు. 62.81% ఇవ్వాలి, 61 ఇచ్చాడు. ఓకేనా, ఈ సరైన జత కూడా చాలా అడుగుతున్నారు, చూసుకోండి. నెక్స్ట్ వన్, 2014-15 నుండి 2021-22 వరకు ప్రస్తుత ధరల్లో వ్యవసాయ అదనపు రాష్ట్ర స్థూల విలువ జిఎస్విఏ యొక్క సమ్మిళిత వార్షిక వృద్ధి రేట్లో ఆప్షన్స్ ఇచ్చి ఏవి తప్పు అడిగారు. జిఎస్విఏకి సంబంధించి వృద్ధి రేటుకు సంబంధించి అడిగారు అన్నమాట. ఈ జిఎస్విఏ ఏదైతే ఇయర్లీ గ్రోత్ రేట్ ఉందో దాంట్లో తెలంగాణ 3వ స్థానం ఉందని అంటున్నారు ఆప్షన్ ఏలో. ఆప్షన్ బిలో వృద్ధి రేటు 11.14 అంటున్నారు. రెండు కూడా సరైనవే. జిఎస్విఏ ఏదైతే ఉందో మనకు వ్యవసాయం సంబంధించి అదనపు రాష్ట్ర స్థూల విలువలో తెలంగాణ 3వ స్థానం ఉంది, నిజమే. అదేవిధంగా వృద్ధి రేటు 11.14%, ఇది కూడా సరైంది. కాబట్టి ఏబి సరైంది ఎక్కడ ఉంది? 4th ఆప్షన్ ఉంది. ఓకేనా, జిఎస్విఏ వార్షిక వృద్ధి రేట్లో తెలంగాణ 3వ స్థానం ఉంది దేశంలో. వృద్ధి రేట్ ఎంత నమోదు చేసింది? 11.14% నమోదు చేసింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి. 2021-22 సంవత్సరానికి తెలంగాణలో వర్షపాతం 1180.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆప్షన్ బి సాధారణం కంటే 20% అధికం. వర్షపాతం సంబంధించి క్వశ్చన్ అనమాట, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం. సో 21-22 ఇయర్లో తెలంగాణలో వర్షపాతం 1180.8 మిల్లీమీటర్లుగా నమోదైంది, సరైందే. 20% కాదు, 30% అధికంగా పడింది వర్షం అనేది. 20% అని ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఏ మాత్రమే సరైంది. ఇక్కడ సరికానివి అడిగారు కాబట్టి ఆప్షన్ బి సరికానిది, కాబట్టి ఎక్కడుంది? 2వ ఆప్షన్లో ఉంది. బి తప్పు, బి మాత్రమే తప్పు, 2nd ఆప్షన్లో ఉంది. కాబట్టి 2nd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్షపాతం సంబంధించిన క్వశ్చన్ అన్నమాట, అడిగారు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి. దేశ పత్తి ఉత్పత్తిలో తెలంగాణ వాటా 16%. ఓకేనా, దేశంలో పత్తి ఉత్పత్తి చేస్తారు కదా, దాంట్లో తెలంగాణ వాటా 16% అని ఇచ్చారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానం ఉంది. సో సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ దేశ పత్తి ఉత్పత్తిలో 16% వాటా కలిగింది, సరైందే. 3వ స్థానం కూడా కలిగింది, సరైందే. ఏబి సరైనవే, కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి. ఇటీవల తాండూరు కందిపప్పుకు జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. ఈ జిఐ ట్యాగ్ అనేది తెలంగాణలో 16వది. ఆప్షన్ ఏ ఇదనమాట. ఆప్షన్ బి, ఈ తాండూరు కందిపప్పులో 30-30% ప్రోటీన్ ఉంటుంది. సో ఇటీవల వచ్చిన తాండూరు కందిపప్పు సంబంధించిన జిఐ ట్యాగ్ క్వశ్చన్ ఇది. 16వది కరెక్టే. తెలంగాణలో తాండూరు కందిపప్పుకు జిఐ ట్యాగ్ రావడం 16వ వస్తువు అనమాట. అయితే దీంట్లో ప్రోటీన్ 30-30% ఉంటుంది అంటున్నారు, రాంగ్. 22-24% ఉంటుంది ప్రోటీన్ అనేది తాండూరు కందిపప్పులో. ఓకేనా, కావున ఏ మాత్రమే సరైంది, బి సరికానిది. బి ఎక్కడ తప్పు ఉంది? ఆప్షన్ 2లో తప్పు ఉంది, కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. జాగ్రత్త చదవండి ప్రతి ఒక్క అంశాన్ని. సో ఎకనామిక్స్ సంబంధించి ఇంకిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇంకా ముందు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డిఫరెంట్గా మీకోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, నాకు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఇంకొన్ని వీడియోస్ తీసుకొచ్చేందుకు నాకు ఎంకరేజ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.